నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే గతంలో మనం చూసుకుంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది. కువైట్ లో 2% మేరకు నిరక్షరాస్యత తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే కువైట్ జనాభాలో నిరక్షరాస్యత రేటు దాదాపు 2.2% తగ్గినట్లు విద్యా మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది. కువైట్ చరిత్రలోనే ఇంత తక్కువగా నిరక్షరాస్యత రేటు తగ్గడం ఇదే మొదటిసారని చెప్పేసి కువైట్ దేశంలో మొత్తం 47,36,878 జనాభా ఉన్నారని చెప్పేసి అందులో 32,19,367 మంది ప్రవాసులు ఉంటే 15,17,511 మంది కువైటీలు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీరిలో నిరక్షరాస్యుల సంఖ్య 1,05,090గా ఉందని చెప్పేసి అందులో 17,939 మంది కువైటీలు ఉన్నారని చెప్పేసి అందులో 16,705 మంది మహిళలు ఉంటే 1,234 మంది పురుషులు ఉన్నారని చెప్పేసి అలాగే ప్రవాసులలో నిరక్షరాస్యత మనం చూసుకుంటే 87,151 మంది ఉన్నారని చెప్పేసి వీరిలో 33,626 మంది మహిళలు ఉంటే 53,525 మంది పురుషులు ఉన్నారని చెప్పేసి మొత్తం నిరక్షరాస్యత రేటు 2.22%గా ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. పురుషులలో మనం చూసుకుంటే అధిక నిరక్షరాస్యత రేటు ఉందని చెప్పేసి 2.71%గా ఉంటే స్త్రీలలో 1.90%గా ఉందని చెప్పేసి అలాగే కువైట్ లో ఎక్కువగా చదువు రాని వారు ఎవరైనా ఉన్నారంటే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో గృహ కార్మికులు కానీ బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, చదువు రాని వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.